మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఎందుకు ముఖ్యమంత్రిని అంత గట్టిగా పరుష పదజాలంతో మీరు మాట్లాడుతున్నారు? ఆయనేమో ధర్మపురి అరవింద్ గారు అని దాదాపుగా 10 సార్లు అన్నాడు, చాలా రెస్పెక్ట్గా. కాంగ్రెస్ వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు, గారు అంటే మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి ఏమన్నా తోకొచ్చిందా? బండి గుండు అని మస్తుసార్లు అన్నాడు. బండి సంజయ్ బండి అన్నాడు, నన్ను గుండు అని మస్తుసార్లు అన్నాడు. ముఖ్యమంత్రి అయితే నువ్వు అయ్యిండొచ్చు, అయితే నేనేం చేయాలి? ధర్మపురి అరవింద్ గారు అని సత్యాలు నిజాలు మాట్లాడిపోతే సరే. స్మార్ట్ సిటీ ఎట్లా వస్తుందనే ఇంగిత జ్ఞానం లేనివానికి వచ్చి నా మీద అలిగేషన్లు చేసే ముందు స్మార్ట్ సిటీ ప్రపోజల్ నువ్వు పంపాలని అక్కర్లేదా? రాష్ట్ర ప్రభుత్వం పంపాలా, కేంద్రం 4 ఇస్తామంటది తెలంగాణకి. ఆ 4 ఏందో నువ్వు ప్రపోజ్ చేయాలి, నేను కాదు ప్రపోజ్ చేసేది. బేవకూఫ్ అన్న ఏం తెలియని ఏమంటారు, బేవకూఫే అంటారు, అంతే కదా. బూత్ కాదా అది? బూత్ ఎందుకు అవుతుందండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంత మాట అంటారా అన్నది వాళ్ళు అంటున్నారు. ఇది రెండో ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కాదు, ఇంతకుముందు కూడా అన్నాం. ఆయన అయితే చాలా అన్నాం, ఆయన భాషలో ఆయన అన్నాం, ఈయన భాషలో ఈయన అంటున్నాం. ఈయన ముఖ్యమంత్రి కాగానే నాకు రెస్పెక్ట్ ఇవ్వండి మీరు అంటే ఎట్లా అవుతుందండి? నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావా? నువ్వు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఇయలే కదా, మేము కూడా అపోజిషన్లోనే ఉన్నాం. మరి గారు అని మొన్న ఎందుకు అంత రెస్పెక్ట్గా మాట్లాడారు? ఇప్పుడు మొన్న మీటింగ్లో ఆయన మాట్లాడిండు కదా మిమ్మల్ని ఉద్దేశించి. ఇక అది ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇక అబద్ధాలు మాట్లాడొద్దు. ఒకటి, స్మార్ట్ సిటీ ఎట్లా వస్తుందో తెలియనోడు నువ్వే ముఖ్యమంత్రివా? దాశరథి పుట్టిన గడ్డ అన్నాడు. దాశరథి పుట్టిన గడ్డ కాదు, దాశరథిని జైలు వేసిన గడ్డ ఇది. మోర్లు కడుగుతానికి కూడా మోదీ రావాలా అన్నాడు. కాదు, నువ్వు రావాలి మోర్లు కడుగుతానికి. మోడీ పైసలు పంపుతాడు, నీకు పైసలు ఇస్తాడు, నువ్వు వచ్చి మోర్లు సాఫ్ చేయాలి. నీ పని అది. నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్వి. మీ తండ్రి గారికి నివాళి అర్పించి మీటింగ్ స్టార్ట్ చేసిండు డి శ్రీనివాస్ గారు, చాలా గొప్ప నాయకుడు అని. రెస్పెక్ట్ మీ మీద అంత రెస్పెక్ట్ ఇచ్చారు కదా మీకు. మా నాయనకి ఇచ్చిండు, ఇస్తే చాలామంది ఇస్తారు, ఆయన కూడా ఇచ్చిండు. అయితే సో నిజామాబాద్కి ఏం తెచ్చిర్రు అన్నది ఆయన అడుగుతున్న మొదటి ప్రశ్న. మీరేం తేలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించండి, ఇంకా 3 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, తెచ్చేది ఇచ్చేది అంతా మేమే అంటున్నారు. మీడియాకు ఒక వీడియో మొత్తం రిలీజ్ చేసిన మీకు కూడా వచ్చి ఉంటుంది కదా నిజామాబాద్కి ఏమేమి తెచ్చిన్నో. మీ తాతలకు ముత్తాతలకు చేతగాని పసుపుడు తెచ్చినోని నేను. 4,000 నుంచి 16,000 పెంచినోని నేను. అనేక ఫ్లైఓవర్లు కట్టిస్తున్నాను నేను. ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇంకా 7 పైప్ లైన్లు ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఆర్యూబీలు కట్టిస్తున్నాను నేను. 2 కేవీలు 3 కేవీలు 2 నవోదయాలు ఇచ్చినోని నేను. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఆ వీడియోలో ఉన్నాయి చాలా మటుకు. ఎక్కడ రూపాయి అవినీతి చేసింది లేదు. పెద్ద పెద్ద రోడ్లు వర్కులు నడుస్తూ ఉంటాయి, నేషనల్ హైవే 1,000 కోట్లు ఇందులో. ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా. ఆ కాంట్రాక్టర్ ఎవరు కూడా తెలియదు మాకు. పనులు స్పీడ్ చేయమంటాం, క్వాలిటీ పనులు చేయమంటాం. ఇన్ని ఫ్లైఓవర్లు మాలాంటి వాళ్ళు లేకపోతే కావు ఇవి. నన్ను అడిగే అంత స్తోమత నీకు లేదు. నువ్వేం బీకినావు అని నేను రోజు అడుగుతున్నా. నీ వాగ్దానాలు ఏమైనా రోజు అడుగుతా ఉన్నా. ఆయన ఎత్తు గురించి మీకు ఎందుకు అంటే, ఆయన ఎత్తుని కూడా మీరు శారీరక దాన్ని కూడా ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు? నా జుట్టు గురించి ఆయనకు ఎందుకో, ఆయన ఎత్తు గురించి నాకు అందుకే. ఇంకోటి, వాణి గురించి వాళ్ళని రాజకీయాలలో వాడుకొని వాళ్ళతోటి బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం అని వాళ్ళతోటి కంపేర్ చేసేటోడు ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, వాడు మనిషే కాదు. మోస్ట్ ఇన్సెన్సిటివ్ ఫెలో. ఆ రకంగా ఈ మధ్య చాలా కమెంట్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. కేసీఆర్ ఇచ్చిన చీర కట్టుకున్నారా? కనీసం తలుపులేసన్న కట్టుకునేటట్టున్నదా? తలుపులేసన్న కట్టుకొని చూసినరా? ఈయన ముఖ్యమంత్రి కుక్కని తీసుకుపోయి సింహాసనం కూర్చోబెట్టిన, అది కుక్కనే ఉంటుంది రఘు గారు.